మీకు తెలుసా, మన హిందూ ధర్మంలో 4 లక్షల శ్లోకాలతో 18 మహాపురాణాలున్నాయి. కానీ 90% హిందువులకు వాటి పేర్లు కూడా తెలియవు. ఈ 60 సెకండ్లలో మీకు 18 పురాణాలు చెప్తాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఒక సీక్రెట్ ఉంది. వ్యాస భగవానుడు రాసిన 18 పురాణాలు 3 రకాలు. మొదటిది సాత్విక పురాణాలు. ఇవి విష్ణువు కేంద్రంగా ఉంటాయి. విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం. రెండోది రాజసిక పురాణాలు. ఇవి బ్రహ్మదేవుడి కేంద్రంగా ఉంటాయి. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం. మూడోది తామసిక పురాణాలు. ఇవి శివుడి కేంద్రంగా ఉంటాయి. శివపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం, మత్స్య పురాణం, కూర్మ పురాణం. ఇప్పుడు సీక్రెట్. ఈ 18 పురాణాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక శ్లోకముంది. మా దా వ య భ న మా అ భ వి బ్రాహ్మ స్కా వా కు మా గ బ్ర. ప్రతి అక్షరం ఒక పురాణం పేరు. ఈ ఒక్క శ్లోకం నేర్చుకుంటే 18 పురాణాలు గుర్తు. ఈ విజ్ఞానం అందరికీ చేరాలి. ఒక్క షేర్ చేయండి, ధర్మం నిలగొడుతుంది.